ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా నమోదవడంతో రాబోయే సీజన్లో పంటల దిగుబడి తక్కువగా వస్తుందని అంచనాలతో ఆహార ధాన్యాలు రేట్లు ఒక్కసారిగా పెరిగాయని వాటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రంలో అన్ని ముఖ్య పట్టణాల్లో చౌక ధరకు బియ్యం అమ్మకాలను చేపట్టినట్లు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట పట్టణంలోని ఆవలసత్రం ప్రాంగణంలో రైస్ కౌంటర్ను డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 ప్రాంతాలను గుర్తించి స్థానిక రైస్ మిల్లుల యాజమాన్యం సహకారంతో ఈ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. సుమారుగా 30% పంట తగ్గడం వలన నిత్యావసర వస్తువులు ప్రతిరోజు పెరిగిపోతాయి. ప్రభుత్వ పరంగా నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా ఇవాళ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు రైస్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నరసరావుపేట అసెంబ్లీలో అయితే దాదాపు పల్నాడు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా దాదాపు 500 రైస్ మిల్లర్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 103 పాయింట్లు టౌన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బయట కిలో రైస్ డీపీటీ రైస్ 62 రూపాయలకు అమ్ముతుంటే మరి ప్రభుత్వ పరంగా రైస్ మిల్స్ రేటు తగ్గించి 52 రూపాయలకి అమ్ముతున్నారు. అదేవిధంగా రా రైస్ అయితే 50 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే 50 రూపాయలు 52 రూపాయలకి అమ్ముతున్నారు. బయట అయితే 10-15 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. కాబట్టి మరి పేద ప్రజలు ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా రైస్ మిల్లర్స్ అందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఉండి మన జిల్లా డిఎస్ఓ గారు కానీ, డిటిఓ గారు కానీ, అదేవిధంగా మన రేషన్ డీలర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆది వయసు ప్రముఖులు మిల్లర్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు అనావృతైనా అతివృతైనా మేమందరం అడిగేది రైస్ మిల్లర్స్ ని. పప్పు ధాన్యాలు ఇస్తారా, ఆయిల్ ఇస్తారా, అదేవిధంగా బియ్యం ఇస్తారని చెప్పి మరి అమరావతి మన విజయవాడ వరదల్లో అయితే ఇక్కడ నుంచి దాదాపు 300 గంటల బియ్యం తీసుకెళ్లి బుర్రా భాస్కర్ గారి ఆధ్వర్యంలో, మరి బ్రహ్మయ్య గారి ఆధ్వర్యంలో అందరూ కూడా రైస్ మిల్లర్స్ అందరూ కూడా సహకారం అందించారు. రేషన్ డీలర్లకు తెలియజేశారంటే అందరూ వినండమ్మా, మీ దగ్గర ఉన్న కార్డు హోల్డర్స్ ఇక్కడ కౌంటర్స్ పెట్టిన విషయం తెలియజేయాలి. ఇక్కడ నరసరావుపేటలో ఆవులసత్రంలో ఒకటి పెడుతున్నారు, ఇంకోటి మణికంఠ రైస్ మిల్లు, తర్వాత ఇక్కడ 4 చోట్ల పెడుతున్నారు. ఆధార్ కార్డు తీసుకొని మాత్రమే రావాలని చెప్పండి అమ్మా అందరికి. అది తెలియజేస్తే మనకు ఆధార్ కార్డు ఉండాలి, రైస్ కార్డు ఉన్న వాళ్ళకి మన మంచి బియ్యం తినాలి. మంచి బియ్యం మన నాదెళ్ల మనోహర్ గారు ముందే ఆలోచించి ప్రజలకు ఏదో అవసరమో నిర్ణయాలు తీసుకుని మన మిల్లర్స్ ఉందని పిలిపించి మీటింగ్ పెట్టి వాళ్ళని ఒప్పించి ఈ మిల్లర్స్ కూడా నష్టమైనా కానీ ప్రభుత్వ ఆదేశాలు పాటించి మనకు సహకరిస్తున్నారు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ